హలో గైస్, నేను మీ మాహి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మార్నింగ్ 5:30 అయింది టైము. ఇక్కడ నుంచి నంది హిల్స్కి వెళ్తున్నాం సన్ రైజ్ చూడడానికి. చూద్దాం చూడగలమో లేదో. మీకు ఈరోజు నంది హిల్స్ గురించి చూపిస్తాం. చూద్దాం రండి గైస్. ఇప్పుడు మనము టోల్గేట్కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఈ టోల్గేటు దేవనహల్లి టోల్గేటు. ఈ టోల్గేట్లో ఎన్నోసార్లు స్కిప్ చేసి వెళ్ళడానికి ట్రై చేసాం. కొన్నిసార్లు కుదిరింది, కొన్నిసార్లు కుదరలేదు. మీరు మాత్రం ఎప్పుడు అలా చేయకండి. టోల్గేట్ దగ్గర నార్మల్గా వెళ్ళండి. దీని తర్వాత నెక్స్ట్ ఇంకో చిన్న టోల్గేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి జస్ట్ ఒక స్కానర్ టైపు. అక్కడ ఆ టోల్గేట్లో అమౌంట్ పే చేశారా లేదని మాత్రం చెకింగ్ మాత్రం చేస్తారు. అంతమించి ఏముండదు. ఒకవేళ అక్కడ కానీ అమౌంట్ కట్ అవ్వకపోతే ఇక్కడ కట్ చేస్తారు. ఇది ఆ టోల్గేటు. ఈ టోల్గేట్ తర్వాత నెక్స్ట్ రూట్ అంతా క్లియర్. ఇది హైదరాబాద్ హైవే కూడా. ఇది దేవనహల్లి సర్కిల్. రైట్కి వెళ్తే దేవనహల్లి లోపలికి వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలి. నేను ఒకసారి బైక్లో కూడా జర్నీ చేస్తున్నాను, బెంగళూరు టు హైదరాబాద్. ఆ టైంలో ఫుల్ వర్షము. నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది. మీలో ఎంతమందికి వర్షంలో జర్నీ చేయడం ఇష్టమో కమెంట్ చేయండి గైస్. మనం నంది హిల్స్ రూట్కి ఎంట్రీ అయిపోయాం. ఇది సైడ్లో చూడండి, ఫుడ్ ట్రక్స్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఎర్లీ మార్నింగ్ చాలామంది జర్నీ చేస్తుంటారు కాబట్టి నంది హిల్స్కు దానివల్ల ఫుడ్ ట్రక్స్ కూడా ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి ఎర్లీ. అలాగే బెంగళూరు నుంచి నంది హిల్స్కి 60 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అదే చిక్బల్లాపూర్ నుంచి అయితే జస్ట్ 10 కిలోమీటర్ ఈ నంది హిల్స్ గురించి చెప్పాలంటే ఇది సన్ రైజ్ అండ్ వ్యూతో పాటు ఎక్కువగా లవర్స్ స్పాట్ కూడా అని చెప్పొచ్చు. అక్కడ చూస్తే ఎనీ టైం లవర్స్ మాత్రం బీభత్సంగా ఉంటారు. ఈ రోడ్లో ఫ్రెండ్స్ జర్నీ మాత్రం నాకు సూపర్గా అనిపించింది. చుట్టుపక్కల చాలా ప్రకృతి చూస్తుంటే ఎంతో గ్రీన్గా ఎంతో వ్యూ అంతా చాలా బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసాం మన నంది హిల్స్ ఎంట్రన్స్కి. ఇది పైకి కొండ మీదకి వెళ్ళే రూటు. ఇక్కడ ఒక చిన్న చెక్ పోస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి జస్ట్ నార్మల్గా చెకింగ్ అప్పుడప్పుడు జరుపుతుంటారు. ఈరోజు చెకింగ్ లేదు, అట్లా వదిలేశారు ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా ఈ హిల్స్ పైకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, చూసుకోండి. గైస్, నేను అందరికీ చెప్పేది ఒకే విషయము, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా సేఫ్గా ఉండండి. 2 వీలర్ అయితే కన్ఫామ్గా హెల్మెట్స్ యూజ్ చేయండి. మిమ్మల్ని నమ్ముకొని ఇళ్లలో మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ అంతా ఉంటారు. ప్లీజ్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. గైస్, మనం నంది హిల్స్ పైకి ఎంట్రీ అయిపోయాం. ఇదిగోండి మెయిన్ గేట్ ఇది. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇదంతా 2 వీలర్ అండ్ 4 వీలర్ పార్కింగ్. నాకు తెలిసి ఈరోజు ఫుల్గా రష్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఈ కార్ పార్కింగ్ కోసం నేను ఎత్తుక్కోవాలి. నా ముందు ఇంకా 2 కార్స్ ఉన్నాయి. అవి పార్క్ అయిన తర్వాత నేను పార్క్ చేయాలి. చూడాలి ఎక్కడ చిక్కుతుందో. ఫ్రెండ్స్, ఇతను వచ్చేసి ఇక్కడ రివర్స్ తీస్తున్నాడు. నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తా. ఇక్కడ ఒక పార్కింగ్ చూద్దాం. ఓకే, ఇక్కడ పార్కింగ్ అంతా ఖాళీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఆపోజిట్లో కార్ బయట తీస్తున్నారు. నేను అక్కడ నా కార్ పార్క్ చేద్దాం అనుకుంటున్నా. గైస్, ఈ కొండ మీదకి వెళ్ళాలంటే కంపల్సరీగా టికెట్ కావాలి. అందుకే నేను టికెట్ కోసం వచ్చాను. టికెట్ కౌంటర్లో ఎక్కువ రష్ లేదు. సరే, టికెట్ తీసుకుందాం. ఇప్పుడు బయలుదేరాం ఫ్రెండ్స్ పైకి. ఈ నంది హిల్స్ అనేసి దీన్ని కన్నడలో నంది బెట్ట అంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి కిందంతా పార్కింగ్ అంతా ఆల్మోస్ట్ ఫుల్గా ఉంది. ఎక్కడ చూసినా మొత్తం వెహికల్సే కనిపిస్తున్నాయి. గైస్, మనకు కావాలంటే పైకి బస్సులో కూడా వెళ్ళొచ్చు. గైస్, మనం కావాలంటే ఈ నంది హిల్స్ పైకి బస్సులో అయినా వెళ్ళొచ్చు. కానీ నేను నడుచుకుంటూ వెళ్ళి దాని ఒకసారి వ్యూ చూద్దాం అనుకుంటున్నా. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క వ్యూ అంతా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం నేను నడుచుకుంటూ వెళ్తున్నా. చూడండి, వ్యూ అంతా ఎంతో బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చుద్ది అనుకుంటున్నా. చూడండి, ఎవరైనా ఇప్పటివరకు నంది హిల్స్ రాని వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి వ్యూ అంతా చూడండి. చాలా బాగుంటుంది. లైఫ్లో ది బెస్ట్ మూమెంట్ అని కూడా చెప్పొచ్చు.
ఇంకా నేను ఈ కొండపైకి ఫుల్గా పైకి వెళ్ళలేదు, ఇంకా మిడిల్లోనే ఉన్నా. మిడిల్లో నుంచి నేను పార్కింగ్ వరకు చూపిస్తున్నా ఇప్పుడు మీకు. ఇంకా పైకి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నా. గైస్, కర్ణాటకలో నందిని బ్రాండ్ బాగా ఫేమస్. అందువల్ల మనం ఎక్కడికి వెళ్ళినా కానీ నందిని ప్రోడక్ట్స్ ఈజీగా చిక్కుతాయి. ఇక చూసుకుంటే ఇక్కడ నంది బెట్ట మీదకి వెళ్ళే రూట్ ఇది. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఇంకా కనిపిస్తుంది చూడండి, ఇది ఒక మినీ పార్క్ టైపు. అందరూ బాగా హ్యాపీగా ఆడుకోవడానికి, ఈ వ్యూ అంతా చూడడానికి, కొంచెం పైకి ఎక్కి అంతా చూడడానికి హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది సన్ రైజ్ చూసే ప్లేసు. పైనంతా మనము క్రౌడ్ కొంచెం లైట్గా ఉంది. అక్కడ పైనంతా రౌండ్ చుట్టుకుంటూ మనం తిరిగి చూడొచ్చు. కింద కూడా కొంచెం కూర్చొని కూడా ప్లేస్ కూడా బాగా సెట్ చేశారు కూర్చోడానికి కూడా. ఇక్కడ నుంచి వ్యూ అంతా బాగుంది ఫ్రెండ్స్. కానీ మనం వచ్చే రోజు కొంచెం లేట్ అయింది. మేబీ ఇంకొంచెం తొందరగా వచ్చి ఉంటే ఇంకా బాగా వ్యూ చూడగలమేమో. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. వేసి ఇప్పుడు నేను కిందకు వచ్చాను. కింద నుంచి వ్యూ అంతా చూసి ఎంజాయ్ చేయడానికి నాకు మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్. ది బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎటు చూసిన పచ్చని అందాలు. నాకు మాత్రం చాలా బాగా అనిపించింది. మీరు వచ్చి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా కన్ఫామ్గా. చూడండి ఫ్రెండ్స్, ఆ గ్రీనరీ చూస్తుంటే వావ్. గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బండల నుంచి ఎవరైనా స్కిడ్ అయ్యి అవతల పడతారని చెప్పేసి ఇది ఫుల్గా ఫెన్సింగ్ టైప్లో మంచి దృఢమైన రాడ్లు వేసి నీట్గా ఫెన్సింగ్ టైప్ చేశారు. దీన్ని దాటి ఎవరు అవతలకు పోకూడదు అనేసి. బై మిస్టేక్ ఎవరైనా స్కిడ్ అయి పడితే చాలా ఇబ్బందే కదా ఎవరికైనా. అందుకని ఇట్లా చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇంకా పైన చూపిస్తున్నా చూడండి, మొత్తం ఫెన్సింగ్ సరౌండింగ్. ఈ వ్యూలో చల్లటి గాలిలో వాక్ చేస్తుంటే నాకైతే ఫీలింగ్ చాలా బాగుంది. ఈ సన్ రైజ్లో ఈ కొండల మధ్యలో చాలా ప్రశాంతమైన గాలి, స్వచ్ఛమైన గాలిని పీల్చే చాలా రోజుల తర్వాత ఇంత హైట్లో ఇంత బాగా ఉండే ఒక మంచి ప్లేస్లో నేను కాసేపు టైం స్పెండ్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. గైస్, మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. మీ ఫీలింగ్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి.
గైస్ ఇంకా అయిపోయింది, ఇంకా తిరిగి కిందకి వెళ్తున్నాం రిటర్న్. చూడండి సేమ్ వచ్చిన ధరనే వెళ్తున్నాం. నాకైతే ఈ నంది హిల్స్ జర్నీ ఎంతో బాగా అనిపించింది. మళ్ళీ రావాలనిపిస్తుంది. ట్రై చేస్తా ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చి ఇంకోసారి వ్యూ ఈసారి కొంచెం ఎర్లీగా రావాలని ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ చాలామంది రిటర్న్ వెళ్ళిపోయారు, చాలా వెహికల్స్ అనేవి తగ్గాయి. ఫ్రెండ్స్ ఇంకా మనం స్టార్ట్ అవుదాం ఇక్కడ నుంచి రిటర్న్. నంది హిల్స్కి బాయ్ బాయ్ చెప్పేసి మనం ఇంకా కార్ స్టార్ట్ చేసి ముందుకెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ నంది హిల్స్. గైస్ ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ కిందకి వెళ్ళిపోతున్నాం. కిందకి వెళ్తారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. నాకు మాత్రం ఫుల్ కిందకి వెళ్ళడానికి నాకు ఒక 10 minutes టైం పట్టింది. కొంచెం సేఫ్గా వెళ్ళాలి. కొంచెం మిస్ అయినా అటు ఇటు ప్రాబ్లమ్స్. ఇంకోటి సేఫ్టీ కోసం అటు ఇటు ఫుల్గా వాల్స్ టైపు డివైడర్లు కట్టి పెట్టారు, అది చాలా బెస్ట్. గైస్ నాకైతే మాత్రం బాగా ఆకలి అవుతుంది, పిచ్చిగా ఆకలి అవుతుంది. ఇప్పుడు వెళ్ళే రూట్లో ఎక్కడైనా ఏదైనా తినేసి వెళ్దాం. ఆల్రెడీ టైం 9:30 అయింది. మార్నింగ్ నుంచి ఇంకా ఏం తినలేదు, అందుకే ఇక్కడ ఏమైనా తినేసి వెళ్దాం. గైస్ ఇక్కడ ఒక కెఫే అండ్ రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ పేరు ట్రైబల్ కెఫే అండ్ రెస్టారెంట్. ఒకసారి ట్రై చేద్దాం. ఇది నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ట్రైబల్ కెఫే అండ్ రెస్టారెంట్. బయట నుంచి చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చూడండి బయట రాస్తుంది ట్రైబల్ అనేసి. ట్రైబల్ కెఫే అండ్ రెస్టారెంట్ ఇది. ఇప్పుడే మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాం ఫ్రెండ్స్. గైస్ ఇక్కడ హోటల్ సెటప్ అంతా చాలా బాగుంది, ఒక ఓల్డ్ లుక్ టైప్. ఇక్కడ గైస్ మార్నింగే శాండ్విచ్, పిజ్జా, బర్గర్, పాస్తా ఈ టైప్ చిక్కుతున్నాయి. నార్మల్ గాయస్ నన్ను అందరూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీకోసం ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటా, ఇంకా చాలా ప్రదేశాలు చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలానే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.